Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఓ అధికారి ఇప్పుడు ఒక తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఆయనపై లైంగిక దాడి వేధింపుల కేసు పెట్టడంతో ఈ ఉదంతమంతా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా ఉదయ్ కృష్ణారెడ్డి? కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ వరకు ఆయన ఎలా ఎదిగారు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం నిన్నటి వరకు ఎంతో మంది నిరుద్యోగులకు, సివిల్స్ అభ్యర్థులకు ఒక రోల్ మోడల్. కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఆయన తమ్ముడిని నాయనమ్మ రమణమ్మ పెంచి పెద్ద చేసింది. కూరగాయల వ్యాపారం చేస్తూ ఎన్నో కష్టాల నడుమ మనవళ్ళందరినీ కూడా ఆవిడ చదివించింది. నాయనమ్మ పడుతున్న కష్టాన్ని కల్లారా చూసిన ఉదయ్ చిన్నప్పటి నుంచే చాలా పట్టుదలతో చదువుకున్నాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేసిన ఉదయ్ ఇంటర్, డిగ్రీ అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆయన ప్రయత్నించాడు. 2013లో తన మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఆయన సాధించాడు. అయితే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా కుటుంబ పరిస్థితుల రీత్యా 2019 వరకు అదే ఉద్యోగంలో ఆయన కొనసాగుతూ వెళ్ళాడు. కానీ 2018లో జరిగిన ఒక ఘటనే ఉదయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేసింది. ఒక రోజు దాదాపుగా 60 మంది తోటి కానిస్టేబుల్ ముందు ఓ పోలీసు ఉన్నతాధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని తీవ్రంగా అవమానించారు. ఆ అవమానాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అని బలంగా ఆయన నిశ్చయించుకున్నాడు. వెంటనే తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడం ఆయన ప్రారంభించాడు. కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన కాలంలో దాచుకున్న కొద్దిపాటి డబ్బుతోనే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్నాడు. కానీ విధి మళ్ళీ అతన్ని పరీక్షించింది. వరుసగా 3 సార్లు సివిల్స్ పరీక్షల్లో ఆయన విఫలమయ్యాడు. అయినా సరే ఎక్కడా అధైర్యపడకుండా, పట్టుదల వీడకుండా పోరాడాడు. చివరకు 2023 సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్ కు ఆయన ఎంపికయ్యాడు. కానీ ఉదయ లక్ష్యం ఇది కాదు. ఐపీఎస్ సాధించాలనే పట్టుదలతో 5వసారి కూడా ఆయన సివిల్స్ రాశాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆల్ ఇండియా 350వ ర్యాంక్ సాధించి చివరకు తాను అనుకున్న ఐపీఎస్ హోదాను ఆయన సొంతం చేసుకున్నాడు. ఒక సాధారణమైనటువంటి కానిస్టేబుల్ తనను అవమానించిన అదే పోలీస్ శాఖలో ఐపీఎస్ అధికారిగా మారడంతో సర్వత్రా కూడా అభినందనలు ఆయనకు వెల్లువెత్తాయి. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు కూడా ఆయన ఎంతగానో ప్రశంసించారు. కానీ ఈ సక్సెస్ స్టోరీ వెనక ఇప్పుడు ఒక కోరల నీడ ముసిరింది. శిక్షణ సమయంలో తోటి వారిని ఇబ్బంది పెట్టడం, వాట్సాప్ గ్రూపుల ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం వంటి ఆరోపణలు ఆయనపై ఇప్పుడు వచ్చాయి. అంతేకాదు ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఆయనపై లైంగిక దాడి, అలాగే వేధింపుల కేసు పెట్టడంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ హోదాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి లోనైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నానికి ఆయన ఒడిగట్టారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం ఇప్పుడు అటు పోలీస్ వర్గాల్లోనూ అలాగే ఇటు సాధారణ ప్రజల్లోనూ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. కృష్ణారెడ్డిపై ట్రైనీ మహిళ ఐపీఎస్ వేధింపుల కేసు, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన కృష్ణారెడ్డి మానసిక ఒత్తిడితో కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకున్నారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంతుంది. సో మొత్తానికి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ గా ఎదిగినటువంటి వ్యక్తి ఇలా ఎందుకు చేశాడు, ఇలా చేయాల్సిన అవసరం ఏముంది, ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడినటువంటి అంశం. ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి ఎన్నో అవమానాలు భరించలేక, ఈ అవమానం మన వల్ల కాదు, మనం సాధించి తీరాలి అని అనుకున్నటువంటి ఒక వ్యక్తి అంటే ఆయన పెరిగిన స్టేజ్ అంతా కూడా చాలా ఒడిదుడుకులే ఉన్నాయి. అంటే ఆయనకి ఎక్కడా కూడా అంత ఈజీగా కూడా ఏది అందలేదు.
చిన్నప్పటి నుంచి కూడా నానమ్మ పెంచితే ఆయన పెరిగాడు, నానమ్మ కష్టం చూశాడు. అంటే ఏదో చాలా రిచ్ నుంచి ఆయన ఐపీఎస్ అయిపోయినటువంటి వ్యక్తి కూడా కాదు. ఎంతో పేదరికాన్ని చూసి ఎంతో కష్టపడి ఆయన చదువుకొని కానిస్టేబుల్ అయినా కూడా పలానా అని నలుగురు ముందు ఆయన అవమానిస్తే అది కూడా ఆయన తట్టుకోలేకపోయాడు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి దారుణాన్ని కొడిగట్టాడా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో మొత్తానికైతే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ లాగా వెదిగినటువంటి వ్యక్తి నిజంగా ఇలాంటి పని చేశాడా, ఒకవేళ ఆయన ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఈ అంశం చుట్టూ తిరుగుతా ఉన్నాయి. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలని అంటే ఏవైతే విచారణలు జరుగుతున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాల్సిందే. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మట్టికి మనం ఏది అనైతే క్లియర్ గా చెప్పలేం. సో మొత్తానికైతే ఈ రోజు ఐపీఎస్ లాంటి ఒక ఐపీఎస్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. సో ఆ స్ట్రాంగ్ మైండ్ ఈ రోజు చట్టాన్ని నమ్ముతున్నాను అని అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఆత్మహత్య ఎట్నుంచి చేసి ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయిండు, ఇప్పుడు క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు అంటే ఆయన మైండ్ ఏం ఆలోచించింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో మొత్తానికైతే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అయినటువంటి వ్యక్తి ఇలా ఎందుకు చేశాడనేటువంటి క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.